దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన కదా. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క కీర్తనకు సంబంధించిన ఈ 3 కీర్తనలు ఉంటాయి. రెండవ చూస్తే 42వ కీర్తన, మరి మూడవదిగా చూస్తే వరాల్ కుమార్ రాసిన కీర్తన 84వ కీర్తనలో మనం చూస్తే వారి యొక్క ఆశ ఏ విధంగా ఉందో, దేవుని సన్నిధానంకు ఏ విధంగా అనగా పరిగెత్తుకొని రావాలో, ఏ విధంగా ఆశతో ఉండాలో ఆ యొక్క 3 కీర్తనలు కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొదటిగా మనం చూస్తే ఏమంటాడంటే, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుదు. ఎప్పుడు వెతకాలంటే దేవుని వేకువనే వెతకాలి కదా. వేకువనే అనగా తెల్లవారుజామున కదా. వేకువనే అంటే తెల్లవారుజామున కదా. అయితే భక్తులు మరి బైబిల్లో మనం చూస్తే అనేకమైన భక్తులుగా కదా, వారందరూ కూడా రేయి మొదటి జామున లేచారు కదా. రేయి మొదటి జామున లేచి దేవునికి స్తుతులు చెల్లిస్తారు కదా. దేవునికి మోకరించి ప్రార్థన చేస్తారు, దేవుణ్ణి మోకరించి మహిమపరుస్తారు, దేవునికి మోకరించి స్తుతులు చెల్లిస్తారు, దేవునికి మోకరించి స్తోత్రాలు చెల్లిస్తారు. కానీ మనకు కూడా ఆ విధంగా ఉండాలని కదా ఇవన్నీ కూడా మనకు ఇక్కడ బైబిల్లో పొందుపరిచారు. అయితే మనం దానికి వ్యతిరేకంగా ఉంటాం కదా. ఆ విధంగా కాకుండా మనం వేకువనే లేచి దేవుని ఆరాధించాలని ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. ఆయన వెతకాలి కదా. ఇక్కడ మనం చూస్తే ఏమంటాడంటే, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతకదును. అంటే దేవుని వెతకడం ఏంటి కదా. ఒక చిన్న ప్రశ్న మనకు ఈరోజు, దేవుని వెతకడం ఏంటి? దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు కదా. అంటే దేవుడిని వెతకమని ఎందుకంటాడంటే, ఆయన పరీక్ష చేస్తా ఉంటాడు. మనం దేవుడిని వెతుకుతామా లేదా, దేవునికి మనం మోకరిస్తామా లేదా, దేవునికి మనం ప్రార్థన చేస్తామా లేదా, దేవునికి మనం యొక్క విజ్ఞాపనలు తెలియజేస్తామా లేదా, ఆయన వెతుకుతూ ఉంటాడు. మనం దేవుణ్ణి వెతకాలి, అప్పుడే మనకు ఆయన దొరుకుతాడు కదా. ఇప్పుడు మన ఆఖరిగా పాడారు పాట, ఇక్కడ ఏమని పాడారా కదా, అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు, తగ్గిన వారికి ఇచ్చే దేవుడు, తెచ్చే దేవుడు కదా. ఆ విధంగా వెతికిన వారికి దొరికే దేవుడిగా మన దేవుడు ఉన్నాడు కదా. కొన్ని వచనాలు మనం చూసుకుందాం. 40 కీర్తనలో మనం చూస్తే 16వ వచనం అక్కడ ఏమంటాడంటే, నిన్ను వెతుకువారు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషిస్తారట. ఆయన వెతికితే ఏం దొరుకుతుందన్న మనకు ఉత్సవం దొరుకుతుంది, ఇంకోటి సంతోషం దొరుకుతుంది కదా. చూడండి 40వ కీర్తనలో, కీర్తన 40వ అధ్యాయము 16వ వచనం, నిన్ను వెతుకువారు అందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచుకొనుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. చాలా అండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ? ఇది కూడా దావీదు రాసిన కీర్తనే కదా. దావీదు ఏమంటాడు ఇక్కడ కూడా, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. ఆయన వెతికితే ఏం దొరుకుతుందంటే మనకు ఉత్సాహం దొరుకుతుంది, రెండవది సంతోషం దొరుకుతుంది. ఆయన యొక్క రక్షణను ప్రేమించు వారు యెహోవా మహిమపరచబడుగాక అని నిత్యము చెప్పుకుంటారట. ఏ విధంగా అంటే ఆయన వెతికితే మనకి ఏం దొరుకుతుంది? ఉత్సాహం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. ఆయన యొక్క రక్షణను ప్రేమించే వారందరూ కూడా ఆయన మహిమపరచబడుగాక నిత్యము చెప్పుకుంటారట కదా. ఆయన ఎప్పుడైతే మనం వెతుకుతామో అప్పుడు మనకి ఏం దొరుకుతుంది? సంతోషం కదా. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దేవుని వెతికితే ఏం దొరుకుతుంది? సంతోషం దొరుకుతుంది. నువ్వు నిరుత్సాహం ఉన్న సమయంలో ఏం దొరుకుతుంది? ఉత్సాహం దొరుకుతుంది కదా. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. మనము ఉత్సవించు పెదవులతో ఆయనను భయపరచాలి కదా. ఉత్సాహగానం చేయొచ్చు. మన 100వ కీర్తనలో ఏమంటాడు అక్కడ, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహం. అంటే దేవుణ్ణి మనం వెతికితే నీలో ఉత్సాహం అనేది బయలుదేరుతుంది కదా. చూడండి ఎన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి, వేల మంది లెక్క పెట్టచ్చు. చాలా మందికి ఎందుకో నిరుత్సాహం అంటే దేవుని సన్నిధి అంటే మరి 84వ కీర్తనలో అక్కడ ఏమంటాడు ఒకసారి చూడండి. 84వ కీర్తనలో ఏమంటాడంటే, దేవుని సన్నిధి నేను ఎప్పుడు కనబడాలని ఆయన ప్రాణము, ఆయన శరీరము ఆనందంతో కేకలు వేస్తున్నాను. ఎక్కువ సార్లు యొక్క 84వ కీర్తన యొక్క మాటను వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ స్థలం ఈ యొక్క చీరలు మనం చూసినప్పుడు చాలా నిరుత్సాహం వస్తుంది. ఇక్కడ వాక్యంలో ఏముంటుంది? ఆయన వెతికినప్పుడు మనకి ఏం దొరుకుతుందంటే ఉత్సాహం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది కదా, శాంతి అన్నీ కూడా దొరుకుతాయి. కానీ మనం ఆయన వెతకడం లేదేమో
ఆయన నామాన్ని మైపరచడం లేదేమో, ఆయన నామానికి చెందవలసిన ప్రభావం ఆయనకు మనము చెల్లిస్తున్నామో లేదో మనలో మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలి కదా. జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణమును నా శరీరమును ఆనందముతో కేకలు వేసిన కేకలు. ఇప్పటిదాకా మనం పాటలు పాడే కదా, అవే కేకలు అంటే కదా. మనం దేవుని సన్నిధానంలో వచ్చి ఆనంద గానం చేస్తూ మరి దావీదు వలె నాట్యం ఆడుతూ ఆయనకి స్తుతులు చెల్లించాలి కదా. మన పాటలో ఉంది, దావీదు వలె నాట్యం ఆడి తండ్రిని స్తుతించడం. దావీదు మరి ఆ దినాల్లో ఆయన మరి నాట్యం ఆడుతూ దేవుణ్ణి అనగా అంత లీనమైపోతాడు అనమాట దావీదు మహారాజ్. అంటే ఇక అన్ని కూడా మర్చిపోయి దేవునిలో లీనమైపోయి ఆ నాట్యం ఆడుతున్నాడా లేదా అవన్నీ కూడా తెలుసుకోకుండా ఆయన దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తాం. మనం కూడా ఆ విధంగా లీనమైపోవాలి. దేవుని మందిరంలో మనం ఉంటున్నామంటే ఆయన యొక్క కృప మన మీద హెచ్చుగా ఉందని మనం తెలుసుకోవచ్చు. 117 కీర్తనలో యెహోవా మన ఎడల యెహోవా కృప హెచ్చుగా ఉన్నదని 117 కీర్తనలు అంటాడు. ఆయన కృప లేదే మనం ఈ దినం ఇక్కడ లేవు. ఆయనను వెతికే వారంగా మనం ఉండాలి. ఆయనను ఎప్పుడు కూడా మనం వెతుకుతున్నట్టయితే మనం ఆయనను కనుగొని వారంగా ఉంటాం. ఆయన మన మీద దృష్టించేవాడుగా ఉంటాడు. ఇక్కడ మనం అది చూసాం 40 కీర్తనలో 16వ వచనంలో, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడుగాక అని నిత్యము చెప్పుకుందరు. అంటే నిత్యము చెప్పుకోవాలన్నమాట. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన చేసిన గొప్ప క్రియలు, ఆయన చేసిన సూచక క్రియలు మనం చూస్తే మన పట్ల అనేకమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తే మరి తక్కువ స్థాయి నుంచి ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనలో నిలబెట్టాడంటే ఆయన యొక్క కృప మన మీద ఉంది. మనం ఎప్పుడు ఆయనను వెతికే వారంగా ఉండాలి కదా. ఆయన నామానికి స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఇక్కడ మనం అదే చూస్తా ఉన్నాం, నీ రక్షణ ప్రేమించేవారు యెహోవా మహిమపరచబడుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. 17వ వచనం, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్త నీవే, నా దేవా ఆలస్యము చేయకు. ఇక్కడ మనం చూస్తాం 1వ వచనంలో 40 కీర్తనలో ఇక్కడ ఏమంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎక్కి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊగిల నుండి నన్ను పైకి లేవలేదు. అంటే ఆయన శ్రమను పాలై ఆ యొక్క జిగటగల దొంగ ఊగిలో నాశనకరమైన గుంటలో ఉన్నప్పుడు ఆయన యొక్క ఆత్మహత్య చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం కదా. నేను శ్రమల పాలై దీనుడనైతే, అంటే దావీదు మహారాజు శ్రమల పాలై ఉన్నప్పుడు దీనత్వం ధరించుకున్నాడు. దేవుడు తన మీద దృష్టి ఉంచుతాడు. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్త నీవే, దేవా ఆలస్యము చేయకుంటాడు కదా దావీదు మహారాజు. అయితే మనం ఇక్కడ 1వ వచనంలో చూస్తే 63, నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదు కదా. ఎప్పుడు వెతకాలంటే దేవుడిని వేకునే మనం వెతకాలి కదా. మరి అదే దావీదు మహారాజు ఏమంటాడంటే 57వ కీర్తనలో 57వ కీర్తన 8వ వచనం, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచినాను. చాలా చూడండి, నేను ఏం చేస్తున్నాడు దావీదు మహారాజు ఇక్కడ ఏం చేస్తున్నాడంట, సితారాను మేల్కొలుపుతున్నాడు కదా. అదేవిధంగా స్వరమండలమా, ఆయన యొక్క స్వరాన్ని కూడా ఆయన సరిచేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అంట, వేకువనే లేచి అవన్నీ కూడా సరిచేసుకుంటున్నాడు. అంటే దేవుని మందిరంలో నేను ఎప్పుడు కనపడాలి, దేవుని మందిరంలో నేను ఎప్పుడు దేవుని ఆరాధించాలి, దేవుని మందిరంలో నేను ఎప్పుడు మోకరించాలి, దేవుని మందిరంలో ఎప్పుడు నేను స్తుతులు చెల్లించాలి, ఆయనని ఎప్పుడు మహిమపరచాలనే ఆ యొక్క తనలో ఉన్న కోరికనంతటిని కూడా, తనలో ఉన్న ఆశనంతటిని కూడా ఈ యొక్క వాక్యాల ద్వారా మరి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఇది నేను చెప్పడం కాదు కానీ వాక్యంలో మనకు క్లియర్గా ఇక్కడ కనపడతా ఉన్నది. నా ప్రాణమా, అంటే ప్రాణంతో ఈయన చెప్పుకుంటా ఉన్నాడు, నా ప్రాణమా మేలుకొను, అంటే ప్రాణాన్ని మేలుకొనుకున్నట్టు. తర్వాత ఏమంటాడు, స్వరమండలమా సితారా మేలుకొనుడి. ఈయన మేలుకోవడం అంటే ఈయన మేలుకొని తర్వాత వాటిని కూడా మేలుకొల్పి
మరి వాటన్నిటి కూడా సిద్ధం చేస్తున్నట్టుగా ఆయన సన్నిధానంలో ఆయన ఎప్పుడు మైపరచాలి, ఎప్పుడు ఘనపరచాలి, ఎప్పుడు స్తుతులు చెల్లించాలి, ఎప్పుడు ఆయన నామానికి మహిమను చెల్లించాలని ఆయన యొక్క సర్వాన్ని కూడా అనగా మరి సితారను, స్వరమండలను అన్నిటిని కూడా మరి ఆయన సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ సిద్ధం చేసిన తర్వాత ఆయన స్తుతులు చెల్లిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి సిద్ధం చేయాలంటే ఆయన ఏం చేయాలి? వేకోనే లేవాలి కదా. వేకోనే వేస్తూ వీటన్నిటిని కూడా మేలుకొలుపుతున్నాడు. ఆయన మేలుకొలిపి ఆయన సన్నిధానంలో మార్చుకొలుపుతున్నాడు కదా. మరి సామెతల్లో అక్కడ ఏమంటాడంటే 8వ అధ్యాయంలో అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అంటాడు. అనుదినము మనం కనిపెట్టుకునే వారంగా ఉన్నారు కదా, అనుదినము దేవుని వెతికే వారంగా ఉన్నారు, అనుదినము దేవుని నామానికి స్తుతులు చెల్లించే వారంగా ఉన్నారు. సామెతలు చూడండి ఒకసారి అక్కడ 8వ అధ్యాయము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. 17వ వచనం ఒకసారి చూడండి. 17 సామెతలు 8 అదేనా? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నాయి. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఏ విధంగా వెతకాలంటే దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే దేవుణ్ణి కనుగొంటాం కదా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయనను జాగ్రత్తగా వెతకాలంట కదా. జాగ్రత్తగా వెతకకపోతే మనం ఏదైనా వస్తువు పోతే మనం ఏం చేస్తామండి? జాగ్రత్తగా వెతుకుతాం కదా. ఇప్పుడు బంగారు వస్తువు ఏదైనా పోయిందనుకోండి, మరి ఏదైనా చెవి కామ్యం లేదు, ఏదో చిన్న వస్తువు బంగారు పోయిందనుకోండి, అది చాలా విలువైంది ఉంటుంది కదా. దాన్ని ఏం చేస్తాం మనం? జాగ్రత్తగా కనిపించకపోతే చీకట్లో టార్చ్ లైట్ వేసి జాగ్రత్తగా వెతుకుతాం కదా. అలా వెతకాలంట దేవుడిని. ఏ విధంగా వెతకాలంటే జాగ్రత్తగా వెతికితే నన్ను మీరు కనుగొందురు అని వాక్యంలో సెలవిస్తా ఉన్నాం. మనం ఎప్పుడైతే దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకుతామో అప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి కనుగొనగలం కదా. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్తగా వెతికేవారు ఏం చేస్తారంటే దేవుణ్ణి కనుగొంటారు. దేవుడిని కనుగొంటే నీకు దేవుడు ఏమి ఇస్తాడంటే ఐశ్వర్యమును, ఘనతను, స్థిరమైన కలిమియు, నీతి, అవన్నీ కూడా దేవుడి. అంటే అవన్నీ దేవుని దగ్గర ఉంటే అవి ఎవరివి? మనమే కదా. మనం ఎప్పుడైతే దేవుణ్ణి జాగ్రత్తగా కనుగొంటామో అప్పుడు దేవుడు అవన్నీ మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవన్నీ ఆయన ఇచ్చుకోవడానికి కాదు కదా. దేవుడు మనకు కలిమి లేకపోతే కలిమిస్తాడు కదా. నీకు మంచి పేరు లేకపోతే పేరు కూడా ఇస్తాడు. ఐశ్వర్యం అనగా నీకు డబ్బు లేకపోతే, ఏది లేకపోయినా దేవుని మనం అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు కదా. అది ఎప్పుడంటే మనం జాగ్రత్తగా ఆయనను కనుగొనాలి, జాగ్రత్తగా మనం వెతకాలి. జాగ్రత్తగా వెతకకపోతే ఏది కూడా దొరకదు కదా. ఏదైనా సరే మనకు ఉద్యోగం కావచ్చు, లేదంటే వ్యాపారం కావచ్చు, ఏదైనా మనం జాగ్రత్తగా మరి దాన్ని పరిశీలించిన అంటే దాన్ని వెతికినప్పుడే దాని యొక్క విలువ అనేది మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా దేవుణ్ణి వెతకడం కావాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు నాకు అందుబాటులో ఉంటాడు. మనం ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా నీకు నాకు తోడుగా, అండగా, నీడగా ఉండే దేవుడుగా మనకు ఆయన ఉంటాడు. అయితే 119 కీర్తనలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి 119 2వ వచనంలో మనం చూస్తే 119 కీర్తన 2వ వచనం, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. చాలండి. చూడండి, ఇక్కడ కూడా మనం చూస్తే మనకు ధన్యకరమైన జీవితం ఇస్తాడంట. ఇది గురించి ఇస్తాడండి, ఆయన శాసనల గురించి మనము నడుచుకోవాలి. ఆయన శాసనలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలి. వాటి ప్రకారము మనము నడుచుకోవాలి. అప్పుడు తర్వాత పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతకాలి కదా.
వెతికితే ఏం దొరుకుతుందంటే ఐశ్వర్యం దొరుకుతుంది, వెతికితే ఏం దొరుకుతుంది, కలిమి దొరుకుతుంది, వెతికితే ఏం దొరుకుతుంది, స్థిరత్వం దొరుకుతుంది కదా. అన్నీ కూడా దేవుణ్ణి వెతికిన తర్వాత మనకు అన్నీ కూడా మరి ఆశీర్వాదాలు దొరుకుతాయి, కానీ ఏవి కూడా నష్టం అనేది మనకు జరగదన్నమాట కదా. దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడు కూడా మనం వెతికే వారంగా, ఆయనను వెతికే వారంగా మనము ఉండాలి. పూర్ణ హృదయంతో ఆయనను వెతికేవారు ధన్యులు అంటాడు. అంటే ధన్యకరమైన జీవితం వేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే మనం దేవుణ్ణి వెతికినప్పుడు కదా. 63వ కీర్తనలో మనం అదే చూస్తున్నాం కదా, మొదటి వచనంలో, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుతున్నా అంటాడు కదా. దేవుణ్ణి మనం వెతికినట్టయితే మరి ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం కదా. ఆయన ధన్యకరమైన జీవితం ఇస్తాడు, స్థిరత్వం ఇస్తాడు, కలిమిని ఇస్తాడు, సంపదలు ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, ఉత్సాహం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు కదా. ఇవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని వెతుకుతామో, ఎప్పుడైతే దేవుని మైపరుస్తామో, ఎప్పుడైతే దేవుని గణపరుస్తామో, ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో, ఎప్పుడైతే దేవుని స్తోత్రిస్తామో, ఎప్పుడైతే దేవునికి స్తుతులు చెల్లిస్తామో, ఎప్పుడైతే దేవుని మోకరిస్తామో, అవన్నీ కూడా దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. కానీ మనం ఏం చేస్తామంటే అనేక సార్లు ఆయన యొక్క నామానికి అవమానం తెచ్చే వారంగా ఉంటాం, అనేక సార్లు ఆయన నామాన్ని మరి అవహేళన చేసే వారంగా ఉంటాం కదా. 4వ కీర్తనలో ఏమంటాడంటే 2వ వచనంలో, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అంటాడు. చూడండి అక్కడ కూడా ఒకసారి 4వ కీర్తన, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేస్తామంట, ఎంతకాలము గౌరవమును, నా గౌరవమును అవమానంగా మార్చెదరు అంటాడు కదా. దేవుని యొక్క గౌరవాన్ని మనం ఏం చేస్తున్నామంట, అవమానంగా మారుస్తున్నామంట. అంటే ఆయనను మనం వెతకడం లేదు కదా. కింద ఏమంటాడంటే, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు కదా. అబద్ధమైన వాటిని మనము వెతకూడదు, దేవుని వెతకాలి కదా. ఆయన జాగ్రత్తగా కనుగొనాలి. అప్పుడే దేవుడు నీకు నాకు ఆయన యొక్క ప్రసన్నతను చూపిస్తాడు, ఆయన ప్రసన్నతను మనకు కలగజేస్తాడు. మనం అబద్ధమైన వాటిని వెతికే వారంగా ఉండకూడదు. ధన్యకరమైన జీవితం కావాలంటే ఆయన జాగ్రత్తగా వెతకాలి. నీకు ఐశ్వర్యం కావాలా, కలిమి కావాలా, మేలు కావాలా, స్థిరత్వం కావాలా, సంతోషం కావాలా, సమాధానం కావాలా, ఉత్సాహం కావాలి, ఇవన్నీ కావాలంటే దేవుని మనము వెతికే వారంగా ఉండాలి. తర్వాత మనం 2వ వచనం చూసుకున్నట్లయితే 63వ కీర్తన 2వ వచనము, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నది. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం కదా. ఆయన యొక్క నామాన్ని మనము మహిమపరచాలి కదా. ఆయనకు ప్రభావము ఆరోపించాలి కదా. ఆయన పరిశుద్ధాలయమందు ఆశతో కనిపెట్టుకునే వారం ఉండాలి కదా. తర్వాత నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణకొని ఉన్నదంట కదా. 29వ కీర్తనలో ఏమంటాడు, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి అంటాడు కదా. చూడండి ఒకసారి 29వ కీర్తన, ఆ యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ఆ ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిల పడుడి. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏమంటాడు, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించాలి. ఏం ఆరోపించాలి? ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించాలి కదా. ప్రభావములు మహత్యములు ఆయనకు మనము ఆరోపించాలి కదా. ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే గతించిన మాసమంతా కూడా ఆయన నిన్ను, నన్ను, సంఘములో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మరి దేవుడు ఏం చేశాడండి, కాచి కాబట్టి భద్రపరిచి సుమారుగా 2020 సంవత్సరము మరి 7 నెలలు కాచి కాపాడి భద్రపరిచి 8వ నెలలో మొట్టమొదటి పునరుత్థాన దినమున ఆయన సన్నిధానంలో మనం ఉండడానికి ఆయన కృపనిచ్చాడు కదా. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు ఆయనకి ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి, ప్రభావ మహత్యములను ఆయనకు ఆరోపించాలి. ఇక్కడ ఏమంటాడు, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించు. దైవపుత్రులు అంటే
మనమే కదా. దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుని స్వీకరించి ఆయన నామాన్ని స్వీకరించిన వారు అందరూ కూడా దైవపుత్రులమే కదా. క్రిస్టియన్స్ అంటే ఏమంటారంటే చిన్న క్రీస్తు అంటారు కదా. అంటే యేసు ప్రభు వారిని పోలిన వారంగా మనం ఉంటున్నాం. యేసు ప్రభు వారిని మనం పోలిన వారంగా ఉంటే మనం ఏం చేయాలి? ఆయన చేసినవన్నీ కూడా చేయాలి. ఆయన పోలి నడుచుకోవాలి కదా. ఆయన అడుగుజాడలో నడుచుకోవాలి. ఈ యొక్క మాటను కూడా ఎక్కువ వాడుతూ ఉంటుంది. ఏది 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన మన క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగుజాడలో ఏదో నడుచుకున్న వల్లని అక్కడ వాక్యం ఉంటుంది కదా. చదవండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. చదువు. ఆ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినట్టు కదా. ఏముంచిపోయినట్టు దేవుడు? యేసుప్రభు వారు ఏముంచిపోయారు ఇక్కడ? మాదిరి. మాదిరి అంటే ఆయన చేసిన పనులు కదా. ఆయన చేసిన పనులన్నీ కూడా మనం కూడా చేయాలి కదా. తర్వాత మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం కదా. 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడే అంటాడు. ఇక్కడ మనం చూస్తే క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు కదా. మన కొరకు బాధపడ్డా లేదా? దేవుడు పడ్డాడు. శిలువలో అనేకమైన చిత్రహింసలకు గురయ్యాడు ఆయన కదా. నీ కొరకు నా కొరకు తన యొక్క ప్రాణాన్నే బలిగా అర్పించాడు. తన ప్రాణాన్ని ధారగా పోశాడు. తన యొక్క శరీరం నుంచి నీళ్లు రక్తం ప్రవాహంగా పారింది కదా. అందరికీ క్రైస్తవులను ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లలను మొదలుకొని వృద్ధాప్యుల వారు అందరి వరకు కూడా అంటే యేసు ప్రభువు ఎలాంటి ఆ యొక్క అనగా మరి శిక్ష అనుభవించాడో, ఎలాంటి బాధను భరించాడో అవన్నీ కూడా నీ కొరకు నా కొరకు ఆ యొక్క సిలువలో తను అనేకమైన చిత్రహింసలు భరిస్తూ కూడా నీ కొరకు నా కొరకు ఒక మాదిరిని ఉంచిపోయాడు. అంటే బాధపడ్డాడు కదా. కొరడా దెబ్బలు తిన్నాడు. ముళ్ళ కిరీటం పెట్టి తలలో పెట్టారు. అనేకమైన గాయాలు అయ్యాయి. వీపు మీద మనం చూస్తే చాలా దున్నారు. ఈ రకంగా అన్ని రకాల కూడా చిత్రహింసలు భరిస్తూ నీ కొరకు నా కొరకు బాధపడి తన యొక్క అడుగు జాడలను ఈ యొక్క లోకంలో మరి దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఆ యొక్క పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఇవన్నీ ఎందుకంటే నీ కొరకు నా కొరకు అనగా ఆయన చేసిన అద్భుత ఆశ్చర్యకార్యములు, ఆయన చేసిన క్రియలు, ఆయన నడిచిన నడవడిక అవన్నీ కూడా మనం నడవాలని దేవుడు నీ కొరకు నా కొరకు తను బాధపడి కూడా మరి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినట్టాడు కదా. మనకు మాదిరి ఉంచిపోయాడు అంటే నేను చేసినవన్నీ కూడా మీరు చేయాలని దేవుడు ఒక మాదిరిని మనకు ఉంచిపోయాడు. అయితే మనం ఏం చేయాలి? ఆ యొక్క మాదిరిని ఉదాహరణగా తీసుకోవాలి. దాని ప్రకారం నడవాలి, దాని ప్రకారం జీవించాలి. మన యొక్క అనగా మన యొక్క క్రియల ద్వారా మనం తెలియచేయాలి కదా. యేసు ప్రభువు వారు ఏ విధమైన మరి ఆ యొక్క బాధలు భరించి కూడా తన యొక్క అడుగు జాడలన్నీ కూడా తను చేసిన పనులన్నీ కూడా మరి నీ కొరకు నా కొరకు వదిలిపోయాడు. వాటిని మనం పూర్తి చేసే వారంగా ఉండాలి అందుకే కదా. ఆయన చేసిన పనులన్నీ కూడా ఆయన కలిగి ఉన్న మనస్సును మనము కలిగి ఉన్నాం. అప్పుడే మనము దేవుని యొక్క వారసత్వంలో ఉంటాం కదా. అంటే దేవుని మనం స్వీకరించిన వారంగా ఉంటాం. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అన్నీ కూడా ఒప్పుకుంటాం కదా. ప్రతి ఒక్కరిని కూడా అన్నీ కూడా ఒప్పుకొని ఆయన నామాన్ని మనము ధరించుకుంటాం. ఆయన నామాన్ని మనము స్వీకరిస్తాం. కానీ ఆయనకు ప్రభావ మహత్యములు మనము ఆరోపించాలి కదా. 29 కీర్తనలు అది చూస్తున్నాం కదా మనం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడు అంటాడు కదా. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములు యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితంలో ఆభరణం ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితంలో ఆభరణములు అంటే ఏమండి? చెప్పాలి. ప్రతిష్ఠితంలో ఆభరణం అంటే బంగారు వస్తువులు కాదు, వెండి వస్తువులు కాదు. కానీ 50 కీర్తనలో మనం చూస్తే వెతికి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. అలాంటి ఆభరణలను మనం ధరించుకోవాలి కదా. ఈ లోకరీతిగా మనం చూస్తే ఆభరణములు అంటే బంగారు వస్తువులు, వెండి వస్తువులు కరెక్టే. కానీ మనము
దేవునికి ఆయన ప్రసన్నతను మనం పొందుకోవాలంటే, ఆయన నామానికి మనము మహిమ తెచ్చేవారంగా ఉండాలంటే, ఆయన నామానికి చెందవలసిన ప్రభావమును మనము ఆరోపించాలి. మనం ఏ విధమైన ఆభరణములు ధరించుకోవాలంటే 50వ కీర్తనలో మనం అక్కడ చూసుకోవచ్చు. చదవండి ఒకసారి. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ యొక్క వాక్యం చదువుతుంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. సంఘటన అంటే, మేము జూన్ మాసంలో నేను, ప్రసంగి గారు, మరి దేవజన్ యాకోబ్ గారు, దినేష్ నలుగురు కూడా ఒక గృహానికి వెళ్ళాం. ఇక్కడ బృందావనం రెసిడెన్స్ అని చెప్పేసి మన కల్పతరు పక్కన ఉంది. అక్కడ గేట్లోకి వెళ్తుంటే వాచ్మెన్ ఆపాడు. అంటే ప్రతి ఒక్కరిని ఆపి వాళ్ళ అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత లోపలికి పంపిస్తారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మామూలుగా క్రిస్టియన్ గారు, అతను సెక్యూరిటీ గార్డు ఉన్నాడు. ఆయన ఏమడుగుతున్నాడు అంటే, ఎవరు కావాలి అంటే, మేము ఇట్లా జేసన్ వసంతయ్య గారి ఇంటికి వెళ్ళాలి అంటే, ఆయన చనిపోయాడు, ఆయన దిన కార్యక్రమం కోసం వాళ్ళు దైవజనులు పిలిచారంటే మమ్మల్ని కూడా రమ్మంటే వెళ్ళాము. నేను, ప్రసంగి గారు, మరి దినేష్, నలుగురు కలిసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ అవన్నీ అడిగిన తర్వాత ఆయన వెళ్ళండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన గురించి ఒక సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా, మేము ఆయన పేరుతో ఎప్పుడు కూడా పిలువము, ఎప్పుడు కూడా మాకు తెలియదు సరిగా, మా దేవుడు వస్తున్నాడు అని అంటారు. ఆయన వస్తుంటే అక్కడి నుంచి వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా మా దేవుడు వస్తున్నాడు అని మాట్లాడతారు, మా దేవుడు వస్తున్నాడు అని మాట్లాడతారు. నాకు ఎందుకు చెప్పాలనిపించిందంటే, అంత సాక్ష్యం పొందాలంటే ఎంత ఇదిగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, దేవునికి ఎంత ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి, ఆయన క్రియల ద్వారా ఆయన ఎంత చూపించాలి, ఎంత చేసి ఉండొచ్చు కదా. మా దేవుడు వస్తున్నాడని చెప్పుకునే స్థాయికి ఆయన ఉన్నాడంటే, ఆయన ఎదిగాడంటే, ఆయన పేరు జేసన్ వసంత్, అదేనయ్యా పేరు జేసన్ వసంత్ గారు ఆయన పేరు. మరి వారి గృహానికి వెళ్తే వారు ఎంత మర్యాద చూపించారంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులందరూ కూడా అక్కడ ఉన్నారు. మన ఎర్రమంజిల్లో ఉన్న విద్యాసాగర్ గారు, వారి భార్య గారు, మరి ఇంకా మన అన్ననగర్లో ఉంటుంది కదా బాలరాజు గారు, చాలామంది ఉన్నారు అక్కడ. అందరూ కూడా ఎంత మంచిగా రిసీవ్ చేసుకుని, ఎంత మంచిగా ఆహ్వానించారంటే అంత మంచిగా ఆహ్వానించారు. చాలా మంచిది చేశారు అన్నమాట. అంటే ఒక మనిషిని దేవుడితో పోలుస్తున్నారంటే ఆయన చేసిన కార్యాలు ఎలాగుంటాయి మనం ఒకసారి ఆలోచించాలి. ఆయన ఫోటోలో చూస్తే ఎంత మంచిగా అనిపించిందంటే అంత మంచిగా ఉన్నాడు మనిషి. చనిపోయాడు, దిన కార్యక్రమానికి రమ్మన్నారు, వెళ్ళాము. మరి అలాంటి వ్యక్తి అంటే మరి ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. జేసన్ వసంతయ్య గారు అని చెప్పేసి అంత మంచి సాక్ష్యం మనం కలిగి ఉంటామండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మనం అలాంటి స్థితికి కొంచెమన్నా టచ్ చేయగలమా? మన దేవుడు వస్తున్నాడు అని మాట్లాడుకుంటారట వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్స్. మనం కూడా అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనం చూసే కదా, మొదటి పేరు 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసామని, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలను మనకు మాదిరిగా ఉంచిపోయాడు. అంటే ఆ యొక్క వ్యక్తిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. ఈ సందర్భం గుర్తు చేసుకోవడానికి ఆయన అర్హుడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క మాట ఆయనకు సరిపోతుందని. అంటే ఒక మనిషిని దేవునితో పోల్చి వాళ్ళు చూస్తున్నారంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఎన్ని ఉండొచ్చు వారి పట్ల. అంటే మనం కూడా ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలని నేను కూడా ఆశిస్తున్నాను కదా. మనము ఆయనకు చెందవలసిన ప్రభావము మనం ఆయనకు చెల్లించాలి. ఆయన పొందవలసిన ప్రభావం మనము ఆయనకు ఆరోపించాలి. అప్పుడే మరి దేవుడు నీకు నాకు మరి ప్రసన్నతను ఇస్తాడు కదా. మరి ముగింపుగా 42వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. చాలండి. దుప్పి దేని గురించి ఆశపడుతుందంట? నీటి వాగుల కొరకు. అంటే ఆ సందర్భంలో అక్కడ నీటి వాగులు లేకపోవచ్చు కదా. ఆశపడుతుంది అంటే అందుబాటులో ఉంటే తాగేది, ఈ మాట ఇక్కడ వాడేది కాదనమాట, కుమారుడు. అయితే ఆ సందర్భంలో ఆ యొక్క దుప్పికి అక్కడ నీటి వాగులు అందుబాటులో లేకుండొచ్చు. కాబట్టి
నీటి వాగుల కొరకు ఎంత దూరం ఉందో దానికోసం ఈ యొక్క దుప్పి అనేది ఆశపడుతుంది. అంటే మన ప్రాణం కూడా దేవుని కొరకు ఆశపడాలి కదా. ఇక్కడ మనం చూస్తే కింది వచనాల్లో నా ప్రాణము దేవుని కొరకు కృష్ణకొని ఉన్నది. అయితే దుప్పి దేని గురించి? నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. ఓరా కుమారులు ఏమంటున్నారంటే నా ప్రాణము దేవుని కొరకు కృష్ణకొని ఉన్నది అనగా అంటే దాహం కొని ఉన్నది అంతేనా. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొరుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చిందను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదును. అంటే ఒక తృష్ణ అనగా ఒక దాహము, దేవుని సన్నిధానంలో నేను ఎప్పుడు కనపడాలనే ఒక దాహము మనకు ఉండాలని మరి యొక్క ఘోర కుమారులు యొక్క వాక్యంలో తెలియజేస్తా ఉన్నాం కదా. అక్కడ కూడా మనం చూస్తే 84వ కీర్తనలో దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడాలా అనే యొక్క తాపత్రయము, అనే యొక్క దాహము అక్కడ కూడా మనకు కనిపిస్తుంది కదా. అక్కడ ఆ వచనం చదవండి. 84వ కీర్తన. ఆ జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించున్నది. చాలా అయితే ఆనందముతో కేకలు వేయడం కావాలి. దేవుని సన్నిధానంలో నేను ఎప్పుడు కనపడాలనే ఆతృత మనలో కావాలి కదా. వాక్యాలన్నీ కూడా మనం చూసాం. మరి ఆయనను కనుగొంటే, ఆయనను వెతికితే మనకి ఏం దొరుకుతుంది? ఆశీర్వాదము, శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషము, ఉత్సాహం, ఉద్యోగం, ధన్యకరమైన జీవితము అన్నీ కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే ఆయనను మనం కనుగొనాలి, ఆయనకు ప్రభావ మహత్యములు ఆరోపించాలి, ఆయన చూపించిన మాదిరిని మనం దాని ప్రకారంగా జీవించాలి. అప్పుడు దేవుడు నీకు నాకు ఆయన దొరుకుతాడు మనం వెతికితే. ఆ విధంగా మనము దేవుని సన్నిధానంలో వెతికేవారంగా, దేవుని మయపరిచేవారంగా, దేవుని గణపరిచేవారంగా, దేవుని వెతికినప్పుడు కలిమిని, స్థిరత్వమును, ఐశ్వర్యమును అన్నీ కూడా మనము పొందుకునే వారంగా ఉంటాము. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.